మనం యూట్యూబ్ బ్యానర్, యూట్యూబ్ లోగో, పిక్సార్ట్ ఉపయోగించి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడు. పిక్సార్ట్ అనే యాప్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఓకే. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ స్టోర్ కానీ. తర్వాత పిక్సార్ట్ అనే యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మీరు ఎడిట్ ఏ ఫోటో అని వస్తుంది. ఆ ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు పైన ఇవి వస్తాయి. దాంట్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ వస్తాయి అది ప్రెస్ చేస్తే. సో దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి అది ప్రెస్ చేయండి. మీకు టాప్లో కొన్ని కలర్స్ వచ్చాయి. దాంట్లో మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే థర్డ్ వన్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు కింద టూల్స్లోకి వెళ్ళండి. కింద ప్యానల్ ఉంది కదా, బాటంలో టూల్స్ అనే ప్యానల్ వచ్చింది కదా, ఆ టూల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక ప్యానల్ ఓపెన్ అయింది. అందులో స్టార్టింగ్లో క్రాప్ అనే ఆప్షన్ ఉంది. స్టార్టింగ్లోనే పైన టాప్ వన్ క్రాప్ అని ఉంది, CROP. దాన్ని ప్రెస్ చేస్తే మీకు కింద డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఆ డిఫరెంట్ సైజెస్లో లాస్ట్ బట్ వన్ హెడ్డర్ అని ఉంది చూడండి. లాస్ట్ బట్ వన్ హెడ్డర్, HEADER హెడ్డర్ అని ఉంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్ బ్యానర్ సైజ్ వస్తుంది అన్నమాట. నేను అక్కడ ప్రెస్ చేస్తే గ్రీన్ వచ్చింది చూడండి హెడ్డర్. పైన మీకు క్రాప్ అయ్యి యూట్యూబ్ సైజులో, బ్యానర్ సైజులో ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది, హైలైట్ అయింది. ఇప్పుడు పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ రైట్ సైడ్లో టిక్ మార్క్ పెడితే ఆ ఫ్రేమ్ ఫిక్స్ అయిపోతుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్ రైట్ మార్కు ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటే కలర్ వచ్చింది. డ్యూయల్ కలర్ కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు టెక్స్ట్ T మీద ప్రెస్ చేయాలి. సెకండ్ ఆప్షన్ T అని ఉంది చూడండి, టెక్స్ట్. బాటంలో సెకండ్ ఆప్షన్ T అని టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్లో బాటం లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ మార్క్ 1 2 3 అని ఉన్నాయి చూడండి గ్రీన్లో. అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు ఏం చేయాలంటే అండర్స్కోర్ ఆర్ అండర్స్కోర్ అంటారు కదా, అది 1 2 3 4 కింద ఉంది చూడండి. 4 కింద అండర్స్కోర్ బటన్ ఒకటి ఉంది. 1 2 3 ప్రెస్ చేస్తే మీ ప్యానెల్లో ఏది ఉంటే ఆ అండర్స్కోర్ బటన్ని ప్రెస్ చేసేయండి. ఐఫోన్ కాదు, అండర్స్కోర్ 4 కింద ఉంది చూడండి. 1 2 3 అని సింబల్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అండర్స్కోర్ అని వస్తుంది. మీ ప్యానెల్లో ఏది ఉంటే అది అండర్స్కోర్ సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ అయింది అండర్స్కోర్. సో మీరు దాన్ని ఏం చేయక్కర్లేదు. పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇలాగా మన ప్యానెల్ ఓపెన్ అయ్యి అక్కడ బ్లాక్గా
ఒక స్ట్రిప్ వచ్చింది. ఇప్పుడు కింద మనకేంటంటే ఆ బ్లాక్ ప్యానెల్ని కొంచెం పెద్దగా చేస్తే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో చేత్తోటే కొంచెం పెద్దగా చేయండి. ఆ బ్లాక్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద ప్యానెల్ కలవదు, లేకపోతే కింద ప్యానెల్ టచ్ అయితే అది కదులుతుంది. సో ఆ బ్లాక్ మీద మెల్లగా పెద్దగా చేసుకుంటుంటే, ఇది ఎందుకు చేస్తున్నాం అంటే కింద కలర్ అని వచ్చింది కదా, ఆ కలర్లో గ్రేడియంట్ మనకు 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా చేసామాట. ఓకే. ఆ కింద కలర్ అనే బటన్ ఉంది చూడండి, 1 2 3 4th బటన్. ఆ కలర్ బటన్ ప్రెస్ చేయండి. కలర్ బటన్ ప్రెస్ చేయండి. 4థ్ది అది గ్రీన్తో సెలెక్ట్ అయితే పైన మీకు ఇంకో ప్యానెల్ వచ్చింది చూడండి, కలర్ అని, గ్రేడియంట్ అని, టెక్స్చర్ అని. అందులో గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటే రెండోది ఆప్షన్ మీకు ఏంటంటే 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. లెఫ్ట్ వైట్ ఉంది, బ్లాక్ ఉంది. అలా కాకుండా మీ 2 కలర్స్ మీకు ఇష్టమైనవి సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే డ్యూయల్ కలర్ వస్తుంది. ఇప్పుడు నేను ఎల్లో సెలెక్ట్ చేశాను, బ్లాక్ బదులు వైట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఏంటంటే ఎల్లో అండ్ వైట్ 2 కలర్స్ మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యి గ్రేడియంట్ 2 కలర్స్ వస్తుంది. ఆ 2 కలర్స్లో మీకు గ్రేడియంట్తో ఒక బ్యానర్ తయారైంది. సో ఈ బ్యానర్ మీద మీకు ఫోటో కానీ, లేదా మీ కంపెనీ లోగో కానీ, లేదా మీ ఛానల్ పేరు కానీ, లేదా ఫోటో ఛానల్ 2 కానీ మీ ఇష్టం. మీరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు నేను ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్లస్ బటన్ అంటే ఫ్రేమ్ ఫిక్స్ అయిపోయింది. పైన రైట్ బటన్ మాత్రం క్లిక్ చేయకండి. కింద లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లస్ బటన్ ఉంది, అదే క్లిక్ చేయండి. తర్వాత నేను స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. మీరు ఫోటో కావాలంటే కింద ఆ స్టిక్కర్ పక్కన యాడ్ ఫోటో ఉంది, ఆ యాడ్ ఫోటోలో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు కావాల్సిన ఫోటో మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టిక్కర్ ఆ యాడ్ ఫోటో నొక్కితే మీ గ్యాలరీలో మీ ఫోటో కానీ, మీ కంపెనీ ఫోటో కానీ, కంపెనీ లోగో కానీ మీకు ఏం కావాలంటే అది మీ అవసరమైంది, ఇష్టమైంది మీరు పెట్టుకోండి అక్కడ. నేనైతే స్టిక్కర్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఆ స్టిక్కర్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ మీకు ఫోటో కావాలనుకుంటే యాడ్ ఫోటో నొక్కండి. లేదంటే ఆల్రెడీ స్టిక్కర్లో కొన్ని ఫోటోలు ఉంటాయి. నేను స్టిక్కర్ ఆప్షన్ నొక్కాను. ఇక్కడ నేను సోషల్ మీడియా అని సెట్ చేస్తున్నాను. మనం ఏ ఫోటో కావాలంటే దానికి సంబంధించి అక్కడ టైప్ చేస్తే దానికి సంబంధించిన ఫోటోలు వస్తాయి. సోషల్ మీడియాకి సంబంధించిన ఫోటోలు వచ్చాయి. మీకు ఇష్టమైన సోషల్ మీడియా ఫోటోని, లేకపోతే మీ ఇష్టం ఏ ఫోటో అయినా, మీ ఫోటో కానీ ఏదైనా ఫోటో కానీ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ డెమో పర్పస్ నేను చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని. రకరకాలు ఉన్నాయి. దాంట్లో మనకు నచ్చింది సోషల్ మీడియా అని ఉన్న దాని గురించి వెతుకుతున్నాను నేను. సోషల్ మీడియా అని ఉన్న ఆప్షన్ ఉన్నది ఏమన్నా దొరుకుతుందా అని మళ్ళీ చూస్తున్నాను. అక్కడ కిందకు వచ్చి ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను. షేర్ లైక్ అది ఒక బటన్ ఉంది. ఇంకా రకరకాల బటన్స్ ఉన్నాయి. ఇక్కడ సోషల్ మీడియా అని కనిపించి నాకు అది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇదైనా పెట్టచ్చు, మీ ఇష్టం. మీకు ఏది
ఇష్టం ఉంటే అది పెట్టచ్చు. నేను ఇది కాకుండా ఇంకోటి ఉంది కదా, సబ్స్క్రైబ్ లైక్ అని దాడు చూసిన దాంట్లో దాన్ని సెలెక్ట్ చేద్దామని మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో యూట్యూబ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి అందులో, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అని. సో ఆ ఆప్షన్ మళ్ళీ దాడు చూసిన ఆప్షన్ ఎక్కడ ఉందని చూస్తున్నాను. ఆ ఆప్షన్ మీకు ఇష్టమైన ఫోటో కానీ స్టిక్కర్ కానీ నేను ఇది తీసుకున్నాను. షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అని ఉన్నాయి. ఈ ప్యానెల్ తీసుకున్నాను. దీంట్లో ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టు చూడండి. మీ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. అది బ్యాక్గ్రౌండ్ నేను ఎల్లో తీసుకున్నా కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. తీసుకుని దానికి సంబంధించి కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కానీ బ్లెండింగ్ కానీ లేదా మీ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయండి. దాన్ని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించినవన్నీ ఏదైతే ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తారో దానికి సంబంధించిన ఆప్షన్స్ కింద కనిపిస్తాయి. కింద కలర్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి మీరు అన్ని ఆప్షన్ ట్రై చేయండి. కలర్ ఆప్షన్స్ కానీ వేరే ఆప్షన్స్ కానీ చూడండి. అమౌంట్ అంటే అమౌంట్ పెంచితే మీకు అదే పెరిగింది లేదు తెలుస్తుంటుంది. ఓకే, అంటే నేను ఊరికే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నా అంతే. మీకు నచ్చింది ఆప్షన్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ట్రై చేసి ఏది మంచిగా అనిపిస్తే అది ఉంచండి. మీ ఫోటో కానీ కంపెనీ లోగో కానీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నాను, అసలు కొంచెం వైట్ ఉంటుంటే బాగుండేది. ఇందాక అది సెలెక్ట్ చేసిన దాంట్లో మళ్ళీ కొంచెం ఎల్లో మిక్స్ ఎక్కువ ఉంటే. సో ఇప్పుడు నేను ఆ స్టిక్కర్ ఆప్షన్ ఫోటో తీసేసుకున్నాక నా ఛానల్ పేరు రాస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు. మీ పేరు రాసుకోవచ్చు, లేదా కంపెనీ పేరు రాసుకోవచ్చు, లేదా ఛానల్ పేరు రాసుకోవచ్చు, లేకపోతే మీ ఏం రాసుకోకపోయినా పర్లేదు. లేకపోతే మొత్తం ఒక 1 or 2 లెటర్స్ మీ ఛానల్ రిప్రజెంట్ చేసేది కూడా పెట్టుకోవచ్చు. ఇంకేది నచ్చితే అది పెట్టుకోండి. నేనైతే నా ఛానల్ పేరు @యూట్యూబ్ ఛానల్ A to Z అని పెట్టాను, కొత్త ఛానల్. అదే ఇక్కడ రాసి ఇక్కడ తీసుకొచ్చాను. అది ఎంటర్ చేస్తే అక్కడ కింద కలర్స్ ఉన్నాయి కదా, అందులో నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల రెడ్ వచ్చింది. మనం టైప్ చేసిన కిందే ఉన్నాయి కలర్స్. ఆ కలర్స్లో రెడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చింది. సో దీన్ని మీరు ఏం చేస్తారు, కొంచెం పెద్దగా కొద్దిగా అక్కడ కిందన మీరు సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్ కార్నర్లో పెద్దగా చిన్నగా ఉన్నాయి. కింద మేము మీకు ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఫాంట్. ఇక్కడ కొన్ని స్టైల్స్ ఇచ్చున్నాడు. ఆ స్టైల్స్ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్, అవి డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. అది నేను ట్రై చేస్తున్నా. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఫాంట్స్లోకి వెళ్ళేసి మీ ఇప్పుడైతే నేను డిఫరెంట్ స్టైల్స్ ఆల్రెడీ ఉన్నవి చూస్తున్నాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఏది బాగుంటుంది అనేది నేను ఒకసారి అన్ని ట్రై చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. అది ఒకసారి అన్ని ట్రై చేసిన తర్వాత
మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వచ్చాను. ఇక్కడ ఫాంట్స్ ఫస్ట్లో ఫాంట్ అని ఉంది సెకండ్ ఆప్షన్ ప్లస్ పక్కన. అక్కడ వచ్చేసి నేను ఆర్చ్ బ్లాక్ అని ఉంది పైన, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ కలర్ బటన్ నొక్కాను. కలర్ బటన్ నొక్కేసి ఇక్కడ పక్కన టీ అని ఉంది కదా, స్ట్రోక్ అని, అది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకుంటే బోర్డర్ లాగా వచ్చింది రెడ్ది. సో దాని బోర్డర్ కలర్ ఏముంది అన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత అమౌంట్ ఎంచుకుంటే అది కొంచెం పెరుగుతుంది దాన్ని. తర్వాత ఇక్కడ ఈ మనం చేసిన స్టిక్కర్ కానీ ఫోటో కానీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా పేరు, అది నా ఛానల్ పేరు అది రాశాను కానీ కొంచెం పెద్దగా ఉంది. సో ఎల్ స్పెల్లింగ్లో ఛానల్ ఎల్ తప్పబడింది. మళ్ళీ ఇప్పుడు అది కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేశాను. కింద రెడ్ ఉంది కదా, కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, కానీ అది బ్యాక్గ్రౌండ్ వద్దని దాన్ని ఫస్ట్ 0 చేశాను. సో బ్యాక్గ్రౌండ్ లేదు. మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తున్నాను. గ్రేడియంట్ కానీ అది కానీ టెక్స్చర్ అని నొక్కంగానే అదేం ఉపయోగం లేదు. సో గ్రేడియంట్ కలర్స్ 2 కలర్స్ ఇచ్చి ఏ విధంగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. సో మీకు ఏ విధంగా బాగుంటుంది అనుకుంటే ఆ విధంగా ట్రై చేయండి. ఇక్కడ అదే కాకుండా సిఆల్ అని ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్ ఫాంట్స్ అవైలబుల్ ఫాంట్స్ అన్నీ వస్తాయి. అందులో మీకు ఇష్టమైన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను హెల్వెక్ట్గా బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ టైప్ ఆఫ్ ఫాంట్ వచ్చింది. కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. స్ట్రోక్ అని కింద ఉంది కదా, అది పెట్టి అది నచ్చాను. దాని తర్వాత స్ట్రోక్ అమౌంట్ పెంచుతున్నాను. సో అమౌంట్ పెంచితే దానికి కొంచెం బార్డర్ కలర్ పెరుగుతుంది. ఇంకేమైనా చేయొచ్చా అని చూస్తున్నాను. అది బాగానే ఉందా అని ఆలోచిస్తున్నాను. సో మనకి కొంచెం కొట్టొచ్చినట్టు కనిపించేటట్టు ఉంటే బాగుంటుంది. ఓకే, అమౌంట్ పెంచాను కొంచెం. సో కొంచెం పైకి పెడుతున్నాను, ఎందుకంటే కింద యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాయడానికి వీలుగా నేను కింద కొంచెం యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ నేమ్ కొంచెం పైకి తీసుకెళ్ళాను. డిఫరెంట్ ఆప్షన్ ఇక్కడ ప్లస్ నొక్కాను. ఇంకా ఫైనల్ చేసేసాను. అది ఇంకా ఫైనల్ అయిపోయాక ప్లస్ నొక్కాను. ఇప్పుడు మళ్ళా స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ అని వెతుకుతున్నాను. లేకపోతే పైన సెర్చ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తే సబ్స్క్రైబ్కి సంబంధించినవి వస్తాయి. దానికి సంబంధించిన స్టిక్కర్స్ వస్తాయి. ఆ స్టిక్కర్స్లో మీకు నచ్చిన స్టిక్కర్ తీసుకొని మీరు అక్కడ పెట్టుకోండి. లేదా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కూడా రాయొచ్చు. టైప్ టీలోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ స్టిక్కర్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది తీసుకుంటున్నాను. మీకు నచ్చిన స్టిక్కర్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. లేదా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాసి ఒక యూట్యూబ్ స్టిక్కర్ పెట్టుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాయండి. కొంచెం పెద్దగా కూడా వస్తుంది. అది చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు నా బ్యానర్ తయారైంది. యూట్యూబ్ ఛానల్ A to Z సబ్స్క్రైబ్ అని. సో ఈ బ్యానర్ మనకి రెడీగా ఉన్న బ్యానర్. ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ ఓకే అనుకుంటే పైన టిక్ మార్క్ పెట్టేసి డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేయండి. సేవ్ యాజ్ జేపీజీ కొట్టండి. సేవ్ బటన్ కొట్టండి. అది సేవ్డ్ ఇంటూ గ్యాలరీ అని చూపిస్తుంది. ఇప్పుడు అది మన గ్యాలరీలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ గ్యాలరీలో ఉన్నది మన
మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు కిందన రైట్ సైడ్ యూ అని ఉంది కదా, ఆ యూ దగ్గర నొక్కండి. యూ అన్న దగ్గర ప్రెస్ చేయండి. రైట్ సైడ్ డెడ్ ఎండ్లో ఉంది చూడండి, 1 2 3 4 5th ఆప్షన్ యూ అని రైట్ సైడ్ బాటమ్ డెడ్ ఎండ్లో ఉంది. దాన్ని ప్రెస్ చేయండి. పైన వ్యూ ఛానల్ అని వచ్చింది. ఆ వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ వీడియోస్ పక్కన మీకు ఒక పెన్ సింబల్, పెన్ ఆర్ పెన్సిల్ ఎడిట్ బటన్ ఉంది. ఆ పెన్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పెన్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ అవుతుంది. ఆ పెన్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇప్పుడు మనము బ్యానర్ మార్చాలనుకుంటున్నాం కాబట్టి, అది ఆల్రెడీ నా బ్యానర్ ఉంది. మీది బ్యానర్ లేకపోతే అక్కడ బ్లాక్గా వస్తుంది. ఆ రౌండ్ ఏరియాలో కాకుండా పక్కన ఖాళీ ఏరియాలో ప్రెస్ చేయండి. రౌండ్ ఏరియా కాకుండా పక్కన మిగతా స్క్వేర్ ఏరియాలో ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు కింద టేక్ ఏ ఫోటో ఒకటి చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అన్న ఆప్షన్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ గ్యాలరీలోకి వస్తుంది. మనం చేసిన బ్యానర్ని ఇక్కడ ఓన్లీ స్క్వేర్ ఆల్ డివైజెస్కి సరిపడా ఆ చిన్న స్క్వేర్లో బొమ్మ ఉంటేనే ఆల్ డివైజెస్లో కనిపిస్తుంది. అంటే మొబైల్లో, పీసీలో, ల్యాప్టాప్లో, టీవీలో అన్నిట్లో కనిపిస్తుంది. ఆ చిన్న స్క్వేర్ అయితేనే. మిగతాది ఏదైనా ఉంటే అది మనకి కనిపించదు. కానీ మనది ఇది చాలా పెద్ద సైజు ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే పిక్సార్ట్లోకి వెళ్ళండి. పిక్సార్ట్ ప్రెస్ చేస్తే పిక్సార్ట్ ఓపెన్ అవుతుంది. పిక్సార్ట్ ఓపెన్ అయ్యాక ఎడిట్ ఫోటో కొట్టండి. మళ్ళీ ఒకవేళ రాకపోతే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ ఫోటో కొట్టండి. ఎడిట్ ఫోటో ప్రెస్ చేయండి. ఎడిట్ ఫోటో ప్రెస్ చేస్తే మీకు మనం ఆల్రెడీ చేసిన లోగోలు ఉన్నాయి కదా, ఆ లోగోలు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. రైట్ సైడ్ పైన బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు పైన అన్ని కలర్స్లో గ్రీన్ పక్కన వైట్ బటన్ కూడా ఉంది. ఆ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ పక్కన వైట్ అని ఉంది, కనిపించట్లేదు కానీ అది వైట్లో వైట్ కలిసింది. ఆ సర్కిల్ మీద ప్రెస్ చేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ తర్వాత కింద మీకు స్క్రోల్ డౌన్ చేస్తే కింద మీకు యాడ్ ఏ ఫోటో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. టీ పక్కన మూడోది, ఆ టీ పక్కన యాడ్ ఫోటో అన్న ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఏ ఫోటో అని ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న లోగో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి పైన యాడ్ 1 అని వచ్చింది కదా, దాన్ని ప్రెస్ చేయండి. యాడ్ 1 మీద ప్రెస్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేయగానే పైన యాడ్ 1 అని వచ్చింది, అది సెలెక్ట్ చేస్తే అది ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది చిన్నగా. దాన్ని ఏం పెద్దగా ఏం చేయకండి. దాన్ని ఏం ముట్టుకోకుండా పైన రైట్ సైడ్ టాప్ రైట్లో టిక్ మార్క్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి లాస్ట్ బట్ 1 డౌన్ ఏరో ఉన్న డౌన్లోడ్ బటన్ ఉంది, ఆ డౌన్లోడ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత సేవ్ యాజ్ జేపీజీ అని ప్రెస్ చేయండి. తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దిస్ ఈజ్ సేవ్డ్ ఇన్ టు యువర్ గ్యాలరీ అని వచ్చింది పైన. సో ఇది మీకు ఆల్రెడీ గ్యాలరీలో సేవ్ అయిపోయింది. మీరు మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్లోకి వెళ్ళేసి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ పైన ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీరు మళ్ళీ కింద యూ బటన్ ఉంది కదా, రైట్ సైడ్ బాటమ్ డెడ్ ఎండ్లో, అక్కడ ఆ యూ బటన్ నొక్కితే పైన వ్యూ ఛానల్ అని వచ్చింది. ఆ వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయండి.
పైన మన లోగో పక్కన యూట్యూబ్ ఛానల్ పక్కన మన ఛానల్ నేమ్ పక్కన వ్యూ ఛానల్ ప్రెస్ చేస్తే మేనేజ్ వీడియోస్ అని వచ్చింది కింద ఒక బార్. దాని పక్కన పెన్ సింబల్ ఉంది రైట్ సైడ్. అక్కడ దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చింది. ఈ బ్యానర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ మీది లేకపోతే బ్లాక్ ఉంటుంది. సర్కిల్లో కాకుండా అది ఆ రెక్టాంగిల్లో ప్రెస్ చేయండి. బ్లాక్గా ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే కింద చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని ఉంది కదా, కింద బాటమ్ మోస్ట్ చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని ఉంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ ఆప్షన్. సో మీ ఫోటో గ్యాలరీస్లోకి వచ్చింది. ఇప్పుడు మనం పిక్సార్ట్లో చిన్నగా చేసిన జేపీజీ బ్యానర్ ఉంది చిన్న సైజులోది, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చింది, కానీ ఈ వైట్ పోర్షన్లో రాలేదు, అది కొంచెం వేరే పొజిషన్లో వచ్చింది. ఆల్ డివైజెస్ అన్న స్క్వేర్లో రెక్టాంగిల్లో రాకుండా అది దానిపైన ఉంది. సో దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా డ్రాగ్ చేయండి ఈ పొజిషన్లోకి. ఒకవేళ పెద్దగా ఉంటే కొంచెం చిన్నగా చేసుకోండి చేతితోటే, లేదు చిన్నగా ఉంటే పెద్దగా చేసుకోండి. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ తోటి అటు ఇటు డ్రాగ్ చేసి అటు ఇటు కదపండి. కదిపి పెద్దగా చిన్నగా చేసుకొని కరెక్ట్గా మన పేర్లు ఫోటోలు ఏం పోకుండా మొత్తం కవర్ అయ్యేటట్టు పోర్షన్ కలరు సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన సైజులో చిన్నగానే ఉంది కాబట్టి పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు లోగో వేసినప్పుడే కొంచెం అటు ఇటు బోర్డర్స్లో కొంచెం ప్లేస్ వదిలేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. 4 వైపులా బోర్డర్ సైజులో కొంచెం ప్లేస్ వదిలేసుకొని చేయండి. చేస్తే అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసింది కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు దాన్ని సేవ్ బటన్ నొక్కండి. ఫిట్ అవ్వగానే మీకు ఓకే అనుకున్న వెంటనే సేవ్ బటన్ నొక్కండి. పైన రైట్ సైడ్ కార్నర్లో ఉంది, ఇక్కడ సేవ్ బటన్ నొక్కండి. ఇప్పుడు మనం చేసిన లోగో ఇక్కడ పబ్లిష్ అయిపోయింది. 1 or 2 minutes లోపలనే చేంజ్ అయిపోయింది. మనం చేసుకున్న ఏదైతే తయారు చేసుకున్నామో ఆ బ్యానర్, యూట్యూబ్ బ్యానరు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ సర్కిల్లో లోగో అని ఉంది కదా, ఆ లోగో పెట్టాలి. మన లోగో యూట్యూబ్ లోగో